పందెట ఆకాశం వైపు జీవితంలో రెండు సార్లు చూస్తుందట. అది మొట్టమొదటిగా పుట్టినప్పుడు దాని తల్లి కలుపులోంచి బయట రాగానే ఒకసారి అలా బోర్లా పడినప్పుడు చూస్తుందండి. అది ఇంకా ఆ టైంలో పెద్ద ఏం అర్థం అవుతుంది, దానికి ఏం అర్థం అవుతుంది. ఇంకా అది తప్పితే మళ్ళీ లైఫ్లో ఇంకెప్పుడు ఏం చూడదట, అది ఆకాశం వైపు చూడదు. ఒక రోజున ఆ యజమాని ఇంకా దీన్ని వేసేస్తే బాగుంటుంది అనుకుంటాడట. అనుకుని దాన్ని పట్టుకుని ఒక కర్ర ఒకటి తీసుకుని 4 కాళ్ళు ఉంటాయి కదా, రెండు కట్టేసి ఆ కర్ర కాళ్ళల్లోంచి దూపి అప్పుడు అటొకటి ఇటు కూడా మోసుకెళ్తుంటే అప్పుడు చూస్తుందట. వావ్, వాట్ ఏ స్కై! అద్భుతమైన ఆకాశం ఎప్పుడు ఎవరు చూపించలేదండి మనకంటే. మరి నువ్వు ఎక్కడ చూసావు? చాలా మంది జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఎప్పుడు క్రిందకే, లోకమే 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 లోకమే. ప్రభు వైపు చూడాలని ఆశ లేదు, ఆత్మలో అభివృద్ధి పొందుదామని ఆశ లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావు, ప్రభువా ప్రతిరోజు నా ఆధ్యాత్మిక జీవితంలో ఒక మెట్టు నేను ఏం చేయాలా,